మరి మందిరంలో గిఫ్ట్లు ఇచ్చేవారు, ఆ మందిరంలో తెచ్చే గిఫ్ట్ మీద వాడు పేరు, వాడి ఫ్యామిలీ పేరు రాసుకుంటున్నారు. వారు గిఫ్ట్ ఉండదా? ప్రియులరా, నీవు దేవుని మందిరంలో, నువ్వు వెళ్తున్న మందిరంలో కూడా బహుమానాలు గిఫ్ట్లు ఇవ్వచ్చు. అక్కడ నీ పేరు రాపిస్తున్నాను, ఆ పేరు రాపించిన దాన్ని బట్టి కూడా పరలోకంలో ప్రతిఫలాన్ని పొందాలంట. జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్త పడండి. వాక్యమైన దేవుడు మన ఎదుగుతున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. నీతి ఎంత విలువైందంటే ఆ నీతి ప్రభుకి నీకు మాత్రమే తెలియాలని ప్రభు అంటున్నాడు. దేవుని ఉద్దేశంలో నీవు బ్రతకాలి, దేవుని వాక్యం విని బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించటకు ఇష్టపడని ఒక వ్యక్తి యోగా దుష్కృతని